వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఈ మధ్య ఊర్ల నుండి చదువుకోవడానికి ఏదైనా ఉద్యోగాలు పడితే కోర్సులు చేయడానికి లేదంటే ఉద్యోగాలు చేయడానికి ఊర్ల నుండి అమ్మాయిలు వస్తున్నారు. బట్ వచ్చినప్పుడు ఉన్న వేష భాష ధోరణి వ్యవహారం అంతా ఓకే, మోడర్న్గా ఉంటే తప్పలేదు. బట్ వాళ్ళు ఉండే విధానం, జీవించే విధానం కూడా మారిపోతుంది. సో మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటి ఈ హాస్టల్స్ కానీ పీజీల్లో కానీ ఉండే అమ్మాయిలు? అంటే మీరు అన్నారు కదా ఊర్ల నుంచి వచ్చారు అంటే ఎంతో స్వచ్ఛంగా వస్తారు. అవును, అంటే చాలా న్యాచురల్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళకు ఉన్న జుట్టుని చక్కగా దువ్వుకుని జడ వేసుకోవచ్చు, పోనీ వేసుకోవచ్చు, చక్కగా మంచి డ్రెస్సింగ్ సెన్స్, ఒక స్వచ్ఛమైన ఒక న్యాచురల్ అమాయకత్వంతో ఉన్న ఫేస్లు, ఏదైనా సరే న్యాచురల్గా మాట్లాడటము, న్యాచురల్గా నవ్వడము, ఇలా వస్తారు కదా. వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ముందు వాళ్ళకి అనిపించేది ఏంటంటే మేము వీళ్ళలో మిక్స్ అవ్వలేకపోతున్నాం. ఓకే, ఆల్రెడీ అక్కడ ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళు అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బెంగళూరు ఏంటి, ఢిల్లీ ఏంటి, ఇక్కడ ఏంటి, ఎక్కడైనా సరే జాబ్స్ కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ స్టేట్ని బట్టి వాళ్ళ అలవాట్లను బట్టి వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, హెయిర్ స్టైల్స్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళ ఫేసెస్కి వాళ్ళ బాడీస్కి సెట్ అవుతాయి. ఇప్పుడు నార్త్ తీసుకుంటే వాళ్ళ స్ట్రక్చర్స్ కానీ, బాడీలు కానీ, కలర్స్ కానీ, వాళ్ళ యొక్క స్టైల్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని సెట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మనకి కొన్ని సెట్ అవుతాయి. వీళ్ళు ఏం చేస్తారంటే అరే మనం వీళ్ళలో మిక్స్ అవ్వలేకపోతున్నాం. మరి వాళ్ళు అనుకోరు అలా వీళ్ళలో మనం మిక్స్ అవ్వలేకపోతున్నామని. వాళ్ళు వాళ్ళ స్టైల్లోనే వాళ్ళు ఉంటారు. అవును, అంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఎలా వచ్చారో అలాగే ఉంటారు ఇక్కడ. అవును, ఇప్పుడు నార్త్లో కూడా అందరు అలా ఉంటారని నేను చెప్పను, అందరు అలా ఉండరు కూడా. కొన్ని స్పెసిఫిక్గా ఢిల్లీ తీసుకోండి, ఒక లక్నో తీసుకోండి, ఇట్లా పెద్ద సిటీస్ చండీగఢ్ తీసుకోండి, ఇట్లా కొన్ని పెద్ద సిటీస్ తీసుకున్నట్టయితే అక్కడ ఖచ్చితంగా డిఫరెంట్గానే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ సిటీ కల్చర్ వేరు, అక్కడ కూడా డిఫరెంట్ వాళ్ళు వచ్చి ఉండటము అనే కల్చర్ అనేది అక్కడ ఉంది కాబట్టి ఇంకా కొంచెం ఫారిన్ కల్చర్ అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇంకా సో ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉంటారు. వాళ్ళ డ్రెస్ సెన్స్ కూడా వేరే ఉంటుంది, డ్రెస్ డిఫరెంట్ స్టైల్గా. తర్వాత వాళ్ళు హిందీ లాంగ్వేజ్ మాట్లాడతారు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం, బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళుగానే ఇక్కడ ఉంటారు. అవును, వాళ్ళేం చేంజ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళ ఒరిజినాలిటీ మానుకొని కొత్తది వాళ్ళు నేర్చుకోవాలని వాళ్ళు అనుకోరు. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి, వాళ్ళు ఇక్కడ జాబ్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా అంటే వీళ్ళ ఉద్దేశం వాళ్ళు కూడా ఏదో ఊరు నుంచి ఇక్కడికి వచ్చారు, మనం కూడా ఏదో ఊరు నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మనం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు మనం కూడా అలా ఉండాలి, లేకపోతే వాళ్ళలో మనం మిక్స్ అవ్వము అని ఒక అభిప్రాయం కలుగుతుంది. అలా వీళ్ళకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఈ అభిప్రాయం కలిగిస్తారు కూడా. వెంటనే వీళ్ళు అంత స్టైల్ మార్చేస్తారు, డ్రెస్ కానీ, హెయిర్ కానీ, అన్ని లుక్స్ కానీ, వాళ్ళ యొక్క కల్చర్ కానీ మార్చేసుకోవడానికి ఇష్టపడతారు. ఫస్ట్ ఇది ఆలోచించాలి, ఇది మనకి నప్పుతుందా లేదా, ఇప్పుడు మన ఫేస్కి అది సూట్ అవుతుందా లేదా, మన బాడీకి డ్రెస్ సెట్ అవుతుందా లేదా. ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేసామంటే ఆ అమ్మాయి తిరుగుతుంది ఒక అబ్బాయితో, ఆ బాయ్ ఫ్రెండా లేకపోతే ఇంకోట నీకేం తెలుసు? అవును కదా, తెలీదు. ఒకవేళ ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండే, ఆ బాయ్ని ఫ్రెండ్గా మాత్రమే చూస్తుందేమో, తెలుసా నీకు? నువ్వేమనుకుంటున్నావు బాయ్ ఫ్రెండ్ అంటే ఒక లవరు అని మనం ఒక ఏమంటారు తెలిసి తెలియని ఒక అభిప్రాయం వచ్చేస్తుంది. బాయ్ ఫ్రెండ్, ఇందాక మీరు అన్నట్టు ఒక బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయకపోతే మనం చులకన అయిపోతామేమో, తక్కువగా చూడబడతామేమో. కానీ ఆ బాయ్ని ఫ్రెండ్గా పెట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి ఆ బాయ్ని ఫ్రెండ్గానే చూస్తుందా లేదా, లేకపోతే ఇంకోలా చూస్తుందా అని నీకు తెలుసా లేదా? తెలియకపోతే తెలుసుకోవాలి, అంతేగాని గుడ్డిగా వెళ్ళిపోయి వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు అలా ఉన్నారని మనం కూడా అలా ఉండటానికి ప్రయత్నించడం, అలాంటి పని మనం చేయాలని చూడటం అనేది తప్పు. అయితే ఇది ఎంత దూరం వెళ్తుంది మనం ఈ అబ్బాయిలతో తిరగడం వల్ల? మన సాంప్రదాయం ప్రకారం మన సదరన్ కల్చర్ అనేది ఒకటి ఉంది. మన సదరన్ కల్చర్లో స్పెషల్గా మన స్టేట్ గురించి, మన అమ్మాయిల గురించి మనం మాట్లాడుకోవాలంటే మన కల్చర్ ఒకలా ఉంటుంది, తమిళనాడు ఒకలా ఉండొచ్చు, కేరళ ఒకలా ఉండొచ్చు కదా, డిఫరెంట్గా ఉండొచ్చు. మన తెలుగు వాళ్ళ కల్చర్ అనేది ఒకటి ఉంటుంది. నువ్వు బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతావు, ఆ అబ్బాయి హిందీ వాడు అవ్వచ్చు, లేకపోతే ఇంకో స్టేట్ వాడు అవ్వచ్చు. ఆ అబ్బాయితో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు?
ఎలా ఏం జర్నీ చేద్దాం అనుకుంటున్నావు, ఎక్కడ వరకు జర్నీ చేద్దాం అనుకుంటున్నావు, అది నీకు సెట్ అవుతుందా, ఓకే ఓన్లీ ఫ్రెండ్షిప్పే, స్టైల్గా తిరిగేద్దాము, హోటల్స్కి వెళ్ళిపోదాము, అటు వెళ్ళిపోదాం ఇటు వెళ్ళిపోదాము అని తర్వాత వదిలేద్దాం. తర్వాత నువ్వు మన కల్చర్ ప్రకారం ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. ఆ అబ్బాయి కూడా ఎన్నో ఆలోచనలు, ఆశలు, అభిప్రాయాలు ఉంటాయి. ఉన్నప్పుడు దానికి నువ్వు సెట్ అవుతావా? అప్పుడు నీకు అవుతుందా పెళ్ళి? లేకపోతే నిన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? లేకపోతే ఆ అబ్బాయి నీకు నచ్చుతాడా? ఇవన్నీ నువ్వు ముందు ఆలోచించుకోవాలి. నువ్వు వేసే ప్రతి స్టెప్ని నువ్వు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏదో చేశారండి. ఇప్పుడు నార్త్ కల్చర్ ఏంటంటే వాళ్ళ కజిన్స్తో కానీ, బ్రదర్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, తండ్రి వరుస అయిన వాళ్ళతో కానీ, తండ్రితో కానీ, తాతలతో కానీ ఒకే ఫీలింగ్తో మాట్లాడతారు వాళ్ళు. కావాలంటే చూడండి. అంటే నార్త్లో ఉండొచ్చాను కాబట్టి నాకు తెలుసు. ఓకే. ఇప్పుడు వాళ్ళు అందరితో ఒకే ఫీలింగ్తో మాట్లాడతారు. అంత మాత్రం చేత ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ఏదో ఒక విషయంలో కమిట్ అయిందని, లేకపోతే ఇంకోటి దూరం వెళ్ళిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు. అది అందరితో సమానంగా మాట్లాడటం అనేది వాళ్ళ కల్చర్. ఓకే. ఇంకా వేరే వేలో వాళ్ళతో ఉంటున్నారు అంటే అది ఇంకా వేరే వేనే, అది వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసుకునే. కానీ అందరూ అలా ఉండరు, వాళ్ళ కల్చర్ అది. ఆ కల్చర్ మనకెందుకు? మనకు లేదు కదా ఆ కల్చర్. ఉన్నా కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు, తప్పు పడతారు తప్ప, అంతే కదా. ఇప్పుడు నా 2-3 తిరుగుతున్నావు అంటే ఎవరు ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? మనకున్న సమాజం ఒప్పుకుంటుందా? ఒక అమ్మాయి ఒక అబ్బాయితో తిరుగుతుంటే ఇంకో అమ్మాయి పక్కన ఇంకో అబ్బాయితో తిరుగుతుంటే కూడా వీళ్ళు కూడా వాళ్ళని ఎంతగానే చూస్తారు, మన వాళ్ళని. అంటే తను తిరుగుతుంది, ఈ అమ్మాయి తిరిగితే ఇలా చూస్తుంది అనమాట. అంటే మనకు ఆ కల్చర్ లేదు. అది అలాంటప్పుడు మనం ఎందుకు తిరగాలి? మనం ఒకటే, మన కాళ్ళ మీద మనం నిలబడదాం అనుకుని వస్తాము. మనం జాబ్ చేయాలి, మనం మంచిగా స్టాండ్ అవ్వాలి, ఒక స్టేజ్కి వెళ్ళాలి. చాలామంది చూడండి జాబ్లో కూడా హైక్స్ తీసుకోవాలి, ప్రమోషన్స్ తీసుకోవాలి, ఒక స్టేజ్కి రావాలని ఆశపడే వాళ్ళు కూడా ఉన్నారు. అలా అనుకుని వచ్చిన వాళ్ళు ఇలాంటి వేషాలన్నీ వేశారనుకోండి, ఎలా వాళ్ళు రీచ్ అవుతారు? మధ్యలో అవాంతరాలు ఎన్నో రావచ్చు, బాయ్ ఫ్రెండ్స్ రూపాల్లో రావచ్చు, ఇంకోటి. అవన్నీ మన కల్చర్ కాదు. నువ్వేదో తల్లిదండ్రులకు కొంచెం హెల్ప్ చేద్దాము జీతంలో, నువ్వు శాలరీలో నువ్వు అనుకోవచ్చు. ఇక్కడ ఇదే మేడం మెయిన్ పాయింట్. అంటే పేరెంట్స్ ఒకవేళ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఉంటే అమ్మాయిలు ఒక మంచి ఉద్దేశంతో జాబ్ చేయాలి, కెరియర్ చూసుకోవాలి అని సిటీకి వస్తారు. మరి అలాంటి స్టేజ్ లో ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ మెయింటెనెన్స్ కంప్లీట్ గా మారిపోతుంది. సో అనవసరమైన హంగులు అద్దుకుంటున్నారేమో అని అనిపిస్తే ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ పాపం మంచిగానే వస్తారు, ఇక్కడ చూడంగానే మారిపోతారు. తల్లిదండ్రులకు కొంచెం సాయం చేయాలి మనీ పరంగా అని అనుకుంటూనే వస్తారు, తన కాళ్ళ మీద తను నిలబడాలనుకునే వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఒక్కసారిగా మాయపొర కమ్మినట్టుగా ఒకళ్ళని చూసి ఒకళ్ళకి మారిపోతారు, ఆలోచనలు కోరికలు మారిపోతాయి. మెయిన్ మనీ సరిపోదు వీళ్ళకి. మనీ ఎందుకు సరిపోదు అంటే హ్యాబిట్స్ చేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందరూ నేను అనట్లేదు, చూడండి ఇప్పుడు బయట చూస్తున్నాను చాలా మంది అమ్మాయిలు హ్యాబిట్స్ లో ఉన్నారు కదా. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మెయింటైన్ చేయాలన్నా, అబ్బాయి అమ్మాయిని మెయింటైన్ చేయాలన్నా మనీ కావాలి. ఇప్పుడు మూవీ అంటారు, లేకపోతే హోటల్ అంటారు, ఇంకా పబ్బులు అంటారు, ఈ రకరకాలు కదా వాళ్ళ అవసరాలు. ఇంకా సిగరెట్లని, డ్రింక్స్ అని అన్ని అలవాటు చేసుకుంటున్నారు. వాళ్ళకి డబ్బు సరిపోదు, ఇంకా ఇంటికి ఏం పంపిస్తారు? వాళ్ళు ఇంటికి పంపించలేకపోతారు, అప్పుడు అప్పు చేయాల్సి వస్తుంది. లేకపోతే మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం, ఓయోలకి వెళ్ళిపోతారు ఎవరితో పడితే వాళ్ళతో. ఒక చిన్న అమ్మాయి 20 ఏళ్ళ అమ్మాయి పెద్ద అతనితో కలిసి డబ్బు కోసం అని చెప్పి ఓయోకి వెళ్ళి పట్టుబడి గందరగోళం అయిపోయింది. ఎందుకంటే డబ్బు కావాలి. డబ్బు వీళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. కానీ వాళ్ళ మానాభిమానాలు వాళ్ళ కాళ్ళ దగ్గర పెడుతున్నాము, మన కుటుంబ పరువుని వాళ్ళ కాళ్ళ దగ్గర పెడుతున్నాము అనే ఇంగితం వాళ్ళకి లేకుండా పోతుంది. అది కనుక ఆలోచించినట్టయితే, తల్లిదండ్రులు కనుక గుర్తొచ్చినట్టయితే వాళ్ళకి ఆ పని చెయ్యరు. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ అమ్మాయిని చూడండి, ఆ అమ్మాయిలందరూ తిరుగుతున్నారని నువ్వు చూసావా? కానీ నువ్వు తిరుగుతున్నావు ఇక్కడ, వాళ్ళు తిరిగితే నీకెందుకు? నీ సేఫ్ నీకు ముఖ్యం, నీ మంచి నీకు ముఖ్యం అన్నప్పుడు ఒకరితో కంపారిజన్ ఎందుకు? ఒకవేళ వాళ్ళు చెడిపోయారు అనుకుందాము, నువ్వు చెడిపోతావా? వాళ్ళు నష్టపోయారు, నువ్వు నష్టపోతావా? వాళ్ళకి చెడ్డ పేరు వచ్చింది, పరువు పోయింది, నీకు కావాలా? అవన్నీ అవసరం లేదనే చెప్తావు నువ్వు అడిగితే. చెప్పినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? అవును.
వాటికి ప్రలోభాలకి లోబడి ఉండకూడదు. ఇంకా ఇక్కడ ఈ హాస్టల్స్లో ఉంటుంటారు. హాస్టల్స్లో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు, డబ్బు కట్టించుకుంటారు. వీళ్ళేం దర్జాగా చక్కగా 5 స్టార్ హోటల్లో ఉన్నట్టు ఉంటారు. ఉండడము, ఆఫీస్కి వెళ్ళడం, రావడం, కాళ్ళ దగ్గరికి అన్నీ వచ్చేస్తాయి, బెల్ నొక్కితే వచ్చేస్తాయి అన్నీ. ఇంకా ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ హాస్టల్స్కి సంబంధించిన వాళ్ళు మినిమం టు మ్యాక్సిమం ఫెసిలిటీస్ వీళ్ళకి చేస్తున్నారు. ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఎనీ టైం వీళ్ళకి ఏదైనా సర్వీస్ కావాలంటే బెడ్ పక్కనే ఒక బెల్ వీళ్ళకి సపరేట్గా, అది నొక్కితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి సర్వీస్ కూడా చేస్తారు. అలారమ్స్ ఉన్నాయి, అలారం సిస్టమ్స్ ఉన్నాయి వీళ్ళకి ఏదైనా సెక్యూరిటీ పర్పస్ కింద. ఇప్పుడు పేరెంట్స్ వచ్చి దిగబెట్టి వీళ్ళని జాయిన్ చేసి అంతా బాగుందని సెలెక్ట్ చేసి వీళ్ళని డ్రాప్ చేసి అన్ని మంచి చెడ్డలు చెప్పి వెళ్తారు. అప్పుడు వాళ్ళు కూడా ఈ ఫెసిలిటీస్ అన్ని చూసి మా అమ్మాయి ఫుల్ సెక్యూరిటీలో ఉందని చెప్పి వాళ్ళు భరోసాతో వెళ్తారు. వాళ్ళు వెళ్ళంగానే వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు. మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళు వస్తే కూడా వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో వీళ్ళకి అర్థం కాదు. మా అమ్మాయి ఎలా ఉందో చూద్దామని చెప్పి వస్తే వాళ్ళకి అన్ని సెట్టింగుల్లాగా ఉంటాయి. అప్పటి వరకు ఎవరైనా 2 అబ్బాయిలతో కలిసి మాట్లాడుతూ ఉండొచ్చు, వాళ్ళు వస్తున్నారని తెలియగానే సెట్టింగ్స్ మార్చేస్తారు. లేదు, ఇప్పుడు 2 అబ్బాయిలు అమ్మాయిలు అట్లా కలిసి కూడా ఉంటున్నారు హాస్టల్స్లో. మేనేజ్మెంట్ వాళ్ళకి అదంతా అవసరం లేదు. ఎందుకు, మాకు కావాల్సింది డబ్బు, మీకు కావాల్సింది ఫెసిలిటీస్, మిగతా భోజనం అవన్నీ దొరుకుతున్నప్పుడు నాకెందుకు, మీరు మేజర్స్ అయినప్పుడు మీ రిస్క్ మీది, మాకేంటి అవసరం అని వాళ్ళేం పట్టించుకోరు. వీళ్ళు ఎలా కలిసి ఉంటామంటే అలా వాళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకున్నప్పుడు సడన్ గా పేరెంట్స్ వస్తున్నాం అన్నప్పుడు వెళ్ళిన సెట్టింగ్లు మార్చేస్తారు. ఆ టెంపరీ వీళ్ళటు వాళ్ళటు మారిపోతారు రూముల్లోకి. ఇవన్నీ జరుగుతున్నాయి నాకు తెలుసు. మరి ఇదంతా వీళ్ళకి వీళ్ళు మోసం చేసుకోవడం కాదా, వీళ్ళకి వీళ్ళు చెడిపోవడమే కదా. అందుకని ఇవి మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు 20 ఏళ్ళు దాటిన తర్వాతే వస్తారు, అందరూ మేజర్సే, తప్పు ఒప్పు తెలుసు. ఇంటి నుంచి ఏమనుకుని వచ్చావో అది మర్చిపోకూడదు. అది మర్చిపోయామంటే నీ కర్మ, ఇంకా లైఫ్ ఏముంటుంది, అది తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకుని జాగ్రత్తగా వేసే ప్రతి అడుగుని జాగ్రత్తగా వేయాలి. ఇదంతా కూడా వాళ్ళు తెలుసుకోవాలి. కానీ ఎవరి కోసం చెప్తారు, వాళ్ళు ఏదన్నా నష్టపోయినప్పుడు బాధపడతారు, అప్పుడు కూడా వింటారో లేదో, మనస్తత్వాలు మారిపోతాయి అప్పటికి. నేనేం తప్పు చేశాననే వాదిస్తారు. నువ్వే తప్పు చేయకపోతే నీ స్థితి ఇలా ఎందుకుంది. ఇప్పుడు చాలా కేసులు చూస్తున్నాం. ఇప్పుడు క్యారెక్టర్ పోయి, ఆరోగ్యం పాడైపోయి, చెడ్డ పేరు వచ్చి, ఇంటికి వెళ్ళలేక, ఇక్కడ ఉండలేక నరకయాతన అనుభవిస్తున్న అమ్మాయిలు, ఇవన్నీ అవసరమా? అందుకని ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఇలా మారండి, అలా చేయండి అని చెప్పం, వాళ్ళ ఇష్టం అది. కానీ తెలుసుకోవాలి మంచిది చెడేదని. మేడం నమస్తే. నమస్తే. చూసారు కదా, అసలు ఓయో రూమ్స్ అంటే చాలు ఇప్పుడు అది మనం వెళ్ళేది కాదులే అని ఫ్యామిలీస్ అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరట్లో ఓయో తీసుకున్న నిర్ణయం మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదే. ఒకప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా పాపం అందరూ కూడా పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి లగ్జరీగా ఉండలేని పరిస్థితి ఉండేది. అలాంటి సమయంలో ఓయోస్ అనేవి వచ్చాయి. చాలా అందరూ హ్యాపీ ఫీల్ అవ్వడము, ఫ్యామిలీస్తో వెళ్ళి అక్కడ స్టే చేసి ఆ పర్యాటక ప్లేస్లన్నీ చూసి రావటం అనేది చాలా బాగుండేది. మేము కూడా వెళ్ళేవాళ్ళం. అయితే అక్కడ కాంప్లిమెంటరీ లంచ్లని, బ్రేక్ఫాస్ట్లని కూడా ఉండేవి. ఇప్పుడు ఈ ఓయో ఎలా తయారైందంటే, ఈ యూత్ అనేవాళ్ళు వాళ్ళ అవసరాలకి, లేకపోతే ఒక 4 ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేయడానికి, లేకపోతే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి వెళ్ళడానికి అన్నట్టుగా ఓయో బ్రాండ్ పడిపోయింది. దీన్ని అసలు వీళ్ళు ముందు నుంచే అవాయిడ్ చేస్తూ రావాల్సింది. ఓయో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే, ఫస్ట్లో వాళ్ళకి కూడా తెలియలేదేమో, వాళ్ళకి ఏదో మామూలుగా వస్తున్నారు వెళ్తున్నారు అందరిలాగానే అనుకుని వాళ్ళు రూమ్స్ ఇచ్చేయడం వల్ల వీళ్ళు అలవాటు పడ్డారు. వాళ్ళు గుర్తించేటప్పటికి లేట్ అయిపోయింది. దీనివల్ల అవ్వవలసిన డ్యామేజ్ మొత్తం అయిపోయింది. అయితే ఏదైనా సరే నిర్ణయం బాగానే తీసుకున్నారు వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు అలాంటి వాళ్ళకి, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి, లేదు ఒక ఫ్రెండ్స్ అయిన వాళ్ళకి, నన్ను అడిగితే బ్యాచులర్స్ ఫ్రెండ్స్కి కూడా ఇవ్వకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మళ్ళీ బయట నుంచి కూడా అమ్మాయిలను తెచ్చుకునే పరిస్థితి ఉంది కొన్ని చోట్ల. ఇప్పుడు హోటల్ రూమ్ శుభ్రంగా, ఇప్పుడు కొన్ని మూవీస్లో మనం కూడా చూసాము, హత్యలు చేసేసి పారిపోవడం హోటల్స్లో నుంచి. అప్పుడు హోటల్ పరిస్థితి ఏంటి? అలా కూడా బయట కూడా కొన్ని జరుగుతూనే ఉన్నాయి అలాంటివి, మనకు అన్ని వెలుగులోకి రావు కదా. అలా అయితే ఇప్పుడు ఈ అమ్మాయిలు అనేవాళ్ళు ఎక్స్ట్రా మనీ కోసం కూడా ఇలా అబ్బాయిలతో వెళ్ళటం అనేది మనం ఒకసారి మాట్లాడాం కొన్ని వీడియోస్లో. అంటే ఎన్ని కోణాల్లో నుంచి, ఎన్ని దారుల్లో నుంచి చేయొచ్చో చెడు అనేది ఈ రకంగా ఓయో ద్వారా వీళ్ళు చేస్తున్నారు. మన ఒక కాలేజీ అమ్మాయి ఒక పెద్ద ఆయనతో వెళ్తే పట్టుకుంటే, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అంటే, నువ్వెవరు అడగడానికి, నా ఇష్టం, నాకు ఎక్స్ట్రా మనీ కావాలి, ఆయనకి అవసరం, వెళ్తున్నాము, నువ్వెవరు అని అంటే ఆ స్థాయికి వచ్చేసారు అమ్మాయిలు.
అంటే అది వాళ్ళకి తప్పు అనిపించట్లేదు, బాడీకి ఒక హెల్త్ ఇష్యూ వస్తుందనే వాళ్ళకి భయము లేదు, లేకపోతే ఎవరన్నా చూస్తే నా భవిష్యత్ ఏంటి అనే ఒక భయం లేదు, ఏమీ లేదు. అసలు పరువు పరిస్థితి ఏంటి, నన్ను ఏమనుకుంటారు, పరువు సంగతి పక్కన పెడదాము, అసలు నన్ను ఏమనుకుంటారు, ఒక గుడ్ క్యారెక్టర్ అనేది ఉండాలి కదా, అది అది లేకుండా పోతుంది కదా అనే ఆలోచన కూడా వాళ్ళకి రావట్లేదు. ఎవరేమనుకుంటే నాకు ఇప్పుడు ఒక కొత్త ఒక సెంటెన్స్ డైలాగ్ ఒకటి వినిపిస్తుంది, ఎవరేమనుకుంటే నాకేంటి, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనేది మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో తగ్గేదేలే అని కూడా అంటున్నారు కదా, అమ్మాయిలు కూడా ఇలా తగ్గేదేలే, అబ్బాయిలు తగ్గేదేలే, అమ్మాయిలు తగ్గేదేలే. అంటే మొన్నటి వరకేమో నా ఇష్టం వచ్చి ఉంటున్నట్టు ఉంటానంటున్నారు, ఇప్పుడేమో తగ్గేదేలే అంటున్నారు. దానివల్ల ఎవరికి నష్టము? ఇప్పుడు నేను వెళ్ళి కొండను గుద్దేస్తాను అంటే ముఖం పచ్చడయ్యేది మనకే అనేది తెలుసుకోవట్లేదు వాళ్ళు. ఇప్పుడు ఈ మీరట్లో యూపీలో వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు, మంచి ఐడి ప్రూఫ్లు. ఒకప్పుడు అండి హోటల్ మనకి రిజర్వేషన్ కోసం వెళ్తే అంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకునేది ఉండేది కాదు. మనం ఎక్కడైనా దిగి హోటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు డీటెయిల్స్ అడిగేవారు, ఆ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయడానికి అరగంట పట్టేది మా ఫాదర్కి. అవన్నీ ఫిలప్ చేసిన తర్వాత అప్పటికప్పుడే రూమ్ ఇచ్చేవారు. ఇప్పుడు అలా లేదు, ఎంత దూరం నుంచి అయినా సరే బుక్ చేసేసుకోవడము, వచ్చేయడము. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఐడి మళ్ళీ పాత పద్ధతి, నేను చెప్పాను చాలా చోట్ల చెప్తున్నాను ఈ మాట, ఏ పనికైనా సరేనండి తిరిగి 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 మళ్ళీ భూమి గుండ్రంగా ఉండను, మళ్ళీ తిరిగి 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 పాత వ్యవహారానికే వస్తుంది. ఏదైనా సరే అవే మనకి క్షేమదాయకం అన్నమాట. కాబట్టి మళ్ళీ ఐడి ప్రూఫ్లు ఉండి తీరాలి, అవి ఉంటేనే ఇస్తాము. అది కూడా అన్మ్యారీడ్స్కి ఇవ్వము, మ్యారీడ్ కపుల్స్కే ఇస్తాం. అది కూడా దొంగ సంతకాలు పెట్టి దొంగ ఫోటోలు చూపించి వెళ్ళేవాళ్ళు కూడా అవి కూడా చూసాం మనం గతంలో. పెళ్లి కాని వాళ్ళకి రూములు ఇవ్వమంటే పాత సినిమాల్లో కూడా మనకు చూపించేవాడు, అది మీ ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్. అది కూడా తప్పే. అది ఎవరిని మీరు మోసం చేస్తున్నట్టు, సమాజాన్న మిమ్మల్ని? అది ఖచ్చితంగా సమాజాన్ని కాదు, మిమ్మల్ని. సమాజాన్ని కూడా రెండో వైపుగా చూడాలంటే సమాజానికి కూడా మోసమే. ఫస్ట్ మీకు అది మోసం, మీకు చెడు జరుగుతుంది. అది వాళ్ళు ఆలోచించలేని స్థితిలో ఉంటున్నారు వాళ్ళు. మరి చదువుకుంటున్నారు, వయసులు వస్తున్నాయి, మరి ఎందుకు అర్థం కాదో నాకు అర్థం కాదు. వాళ్ళు ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఎలా ఉంది, మేము ఇంటర్న్షిప్కి వెళ్తున్నాము, లేకపోతే ప్రాజెక్ట్ వర్క్ మీద వెళ్తున్నాము. ఎంప్లాయీస్ అనుకోండి, మేము అందరం కలిసి ఒక ప్రాజెక్ట్ వర్క్, ఒక మీటింగ్కి వెళ్తున్నాము, ఇలా ఏదో ఒకటి చెప్తున్నారు. ఇక కొంతమంది డైరెక్ట్గా ట్రిప్గా వెళ్తున్నామని చెప్పి వెళ్తున్నారు. ట్రిప్స్కి వెళ్ళేది కొంతమంది కలిసి వెళ్తారు, ఇద్దరు డివైడ్ అయ్యి రూమ్స్ తీసుకోవడము, లేకపోతే ఇద్దరు ముగ్గురు నలుగురు ఒక రూమ్ తీసుకోవడం, ఇక విచ్చలవిడిగా వాళ్ళ ప్రవర్తనలు. ఇంకా న్యూ ఇయర్కి ఇవి చేస్తేనే సెలబ్రేషనా? అంటే నువ్వు వెళ్ళి ఒక రూమ్లో నువ్వు చెడిపోతే సంతోషం సమాజానికి. న్యూ ఇయర్ అనేది అందరికీ కదా, నువ్వు ఇలా చేస్తే ప్రపంచానికి సంతోషం. ఆహా, ఈ న్యూ ఇయర్ బాగా మనం ఒక 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 గొప్పతనాన్ని, ఒక స్టేజ్ని మనం దాటాం, ఒక గొప్పతనాన్ని సంపాదించాం, ఒక గొప్ప పని చేసాం అని సమాజం అనుకుంటుందని వీళ్ళందరూ అక్కడికి వెళ్తారనమాట. న్యూ ఇయర్ అంటే అది వీళ్ళ దృష్టిలో. తాగడం, తినడం, ఇష్టం వచ్చినట్టు దొరలడము, ఇంకా డ్యాన్సులు. ఇంకా గోవాలో మొన్న ఒక సంఘటన అయింది కదా, 8 మంది కలిసి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వెళ్తే అక్కడేంటి మళ్ళీ రిబాబు, అమ్మాయిల ముందు పోజు, అదేదో తక్కువైపోయింది, నువ్వేంటి ఈ ఐటెం సరిగ్గా చేయలేదు, ఈ బిల్లు ఎందుకు ఎక్కువ వేసావు, ఇలా అమ్మాయిల ముందు పెద్ద ఫోజ్గా మనం మాట్లాడటము. అక్కడ వాళ్ళు రివర్స్లో వెళ్ళని కొట్టారు. అంటే వీళ్ళ గొప్ప అక్కడ చూపించుకుంటారనమాట. ఇంట్లో తల్లిదండ్రులు గుర్తురారు, ఫ్యామిలీ గుర్తురాదు, తన భవిష్యత్తు గుర్తురాదు, ఇవేవి గుర్తురావు. ఎవరో నలుగురితో కలిసి వెళ్తే వాళ్ళ ముందు గొప్ప. మరి కాసేపు వాళ్ళ కోసం తను పెద్ద త్యాగం చేసేసినట్టు. ఇదన్నీ అవసరమా? ఎవరు నష్టపోయారు, ఎవరికి నష్టం జరుగుతుంది అనేది వాళ్ళు ఆలోచించట్లేదు. ఒకటి జరిగింది ఓకే, మిగతా అందరికీ కూడా రావాలి కదా అనుభవం అనేది, గుణపాఠం ఒకటి రావాలి కదా, రాదు. మళ్ళీ వెళ్తారు, మళ్ళీ ఇంకొక గుంపు వెళ్తారనమాట. ఇది ఒక సంఘటన ఇలాంటిది జరిగింది అని అంటే మొత్తం అందరికీ బుద్ధి వచ్చేయాలి. అసలు అది ఎంత చెడు జరిగింది, ఎంత నష్టం జరిగింది, మనం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది కలగాల వద్దా? అవసరం లేదు. ఇప్పుడు గోవా నిండా వీళ్ళే, ఏం పేరు పెట్టాలి వీళ్ళకి? అసలు ఏమని మనం వివరిస్తాం అక్కడ? నువ్వు కొంప వదిలేసి 1వ తారీఖు నాడు పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నావు వాళ్ళందరితో 4 రోజుల ముందే. నీకు కొత్తగా పెళ్ళయిందంటే గోవా వెళ్తావు, న్యూ ఇయర్ వచ్చిందంటే గోవా వెళ్తావు, ఇంకోటి వచ్చిందంటే గోవా వెళ్తావు. అవసరమా నీకు? ఇక్కడ ఉండి నువ్వేం సెలబ్రేట్ చేసుకోలేవా? నీ కుటుంబ సభ్యులతో నీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్తో ఇక్కడ చేసుకోరాదా? నీ కుటుంబ సభ్యులు పడరు, నీకు వాళ్ళకి సింక్ అవ్వదు, మ్యాచ్ కాదు. పోనీ నీ ఫ్రెండ్స్తో నువ్వు ఇక్కడే తగలడచ్చు కదా.
ఇప్పుడు మరి అలా వెళ్ళటం వల్ల వాళ్ళేంటి, వాళ్ళు మనీయే చూస్తారు కానీ ఇంకొక స్టేట్ యొక్క క్షేమం సంక్షేమం ఎందుకు చూస్తారు? చూడరు. వాళ్ళు తేడా వస్తే ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు అదే కదా నిదర్శనం. ఇదంతటికి ఓయోనే కానీ ఇంకోటే కానీ ఇంకోటి ఎంజాయ్మెంట్. ఈ ఎంజాయ్మెంట్ కోసమే కదా వీళ్ళు రకరకాల మార్గాలు వెతుకుతున్నారు, అలా వెళ్తున్నారు. వెళ్ళటం వల్ల మొత్తం నష్టం కూడా వీళ్ళే భరిస్తున్నారు. ఒక బిజినెస్ పని మీద వెళ్ళేవాళ్ళు, జాబ్ పని మీద వెళ్ళేవాళ్ళు, సింగిల్ గా టూర్స్ వేసేవాళ్ళు, ఫ్యామిలీస్ తో వెళ్ళేవాళ్ళు అసలు ఓయో రూమ్స్ కి వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఒకళ్ళు ఫ్యామిలీతో వెళ్ళినా గానీ చుట్టుపక్కల అందరూ కూడా యంగ్స్టర్స్ వాళ్ళు కనిపిస్తుంటే కూడా ఓ సేఫ్టీ లేదు ఇక్కడ అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనలాంటి వాళ్ళము రూమ్ బుక్ చేసుకుని మనీ పే చేసి కూడా అక్కడికి వెళితే రూమ్ ఖాళీ లేదండి. అదేంటి మేము 2 days 3 days బిఫోర్ బుక్ చేసాం కదా అని అంటే ఇక్కడ చూపించట్లేదండి కంప్యూటర్లో. చూసారా, కంప్యూటర్ని కూడా వీళ్ళు మాయ చేసి కంప్యూటర్లో చూపించడం లేదండి. అదే మనం వేరే సందర్భంలో అడిగితే ఇది కంప్యూటరైజ్డ్ అండి, ఇందులో మనం ఏం చేయలేమండి అంటే 2 మాటలు వాళ్ళే. అంటే ఎందుకు అలా చేస్తారా అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇలాంటి బుకింగ్స్ ఏవో ఉంటాయి వాళ్ళకి, వీళ్ళ ద్వారా వాళ్ళకి మనీ ఎక్కువ రావచ్చు, లేకపోతే ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తే రూములు ఎక్కువగా రెంట్కి ఇవ్వచ్చు, ఫ్యామిలీస్ తక్కువ వస్తాయి కదా, అందుకని చెప్పి అలా చేస్తున్నారనమాట. ఇదంతా ఇప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయం అయితే చాలా బాగుంది. ఇంకా స్ట్రిక్ట్ చేయాలి. అసలు పెళ్లి కాని వాళ్ళు కానీ ఈ ఏజ్ లోపల వాళ్ళు కానీ రాకూడదు అనేది స్ట్రిక్ట్గా రూల్ పెట్టాలి. ఇంకొకటి నేను ఫైనల్గా చెప్తున్నాను, ఏ స్టేట్ అయినా సరే ఇప్పుడు ఆ స్టేట్ యొక్క క్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రభుత్వం అనేది తీసుకోవాలి కదా. ఇప్పుడు మారుతూ ఉంటాయి ప్రభుత్వాలు మారుతాయి, మంత్రులు మారుతారు, అందరూ మారుతారు కదా. మారిన ప్రతిసారి ఈ స్టేట్ని మేమైతే బాగు చేసేవాళ్ళము, మేము వస్తే బాగు చేస్తాము అని అంటారు. మరి మన స్టేట్ని ఎలా బాగు చేయాలి అంటే రోడ్లు వేయడము, బస్సులు వేయడము, ఇంకా పథకాలు పెట్టడము ఒకటే కాదండి. అవి పెట్టండి, మంచిదే, ఒక మంచి మీరు చేస్తున్నారు, మేము కూడా మీకు సహకరించాలి. ఇలా చాప కింద నీరులాగా ఒక చెదపురుగులు ఉంటాయి కదా, అవి తినేసి గుల్లగుల్ల అయిపోయే వరకు మనకి ఆ లోపల గుల్లయిందనేది తెలియదు. పైకి అదే షేపు, ఒక గడప తలుపు తీసుకోండి, అది పురుగు కింద నుంచి తొలిచేస్తుంటే అది ఏం కాదు, ఆ షేప్ మనకు అలాగే కనిపిస్తుంది, కానీ లోపల ఏం ఉండదు, ఖాళీ, తినేస్తుంది ఆ చెదపురుగు. అప్పటి వరకు మనకేం తెలియదు. అలాగా ఈ చెదపురుగుల్లాగా చాప కింద నీరులాగా ఇటువంటివన్నీ మన రాష్ట్రమే కాదు, దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో రకరకాలు జరుగుతున్నాయి. కాబట్టి నేను చెప్తున్నా, ఇప్పుడు ఎవరి స్టేట్లో అయినా సరే ఇలాంటి జరుగుతుంది అని అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు డెవలప్మెంట్ కింద ఇలాంటి విషయాలు కూడా తీసుకుని కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి. ఇప్పుడు ఎప్పుడో మా చిన్నప్పుడు తమిళనాడులో మనకి హిందీ వద్దురా, మనం తమిళంలోనే మాట్లాడదాం అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని హిందీని తీసేశారు. ఎందుకంటే అప్పట్లో అది వాళ్ళు ఆలోచించుకున్నారు, మన స్వభాష, మన భాషను మనం ప్రేమిద్దాం, మనకి పరభాషతో పనేముంది అని ఎప్పుడో 50 ఏళ్ల క్రితం అన్నారు. అయితే అప్పట్లో అది బాగుంది, ఇప్పుడు సంగతి మనం మాట్లాడుకోవద్దు. సో అప్పుడు అది బాగుంది కాబట్టి సంక్షేమ పథకం కింద అది కూడా ఒకటి పెట్టుకున్నారు. అలాగే మన రాష్ట్రం బాగుండాలి అని అంటే ఇలాంటి కొన్ని విషయాలు కూడా మన సొంత వెసులుబాటులు, సొంత అవకాశాలు మనం చేసుకోవాలి. ఇప్పుడు ఒక రాష్ట్రం బాగుండాలి, ఒక కుటుంబం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి అని అంటే ఇలాంటివి కూడా సరిచేసినప్పుడు కదా డెవలప్మెంట్ అనేది. ఇప్పుడు రోడ్లు బాగున్నాయండి, బ్రిడ్జిలు బాగున్నాయండి, పెద్ద పెద్ద మాల్స్ వచ్చాయండి, అది చట్టాలు బాగున్నాయి, కొంతమంది బాగుపడ్డారు, అంతా ఓకే. చెడ్డగా ఉన్న వ్యక్తులు కొంతమంది బాగుపడ్డారు కొన్ని విషయాల వల్ల. అయితే మరి అవి బాగున్నాయి, ఇవి పెరిగిపోతున్నాయి కదా. అందుకని ఏ రాష్ట్రమైనా సరే దేశంలో ఆ రాష్ట్రం తన రాష్ట్రం యొక్క అభివృద్ధి కింద ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలి. ఇప్పుడు యూపీ వాళ్ళు చేశారు కదా, అది మనకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే మన రాష్ట్రంలో మాత్రం ఏమేమి లోటుపాట్లు ఉన్నాయో చిన్నవి ఇలాంటివి. ఇప్పుడు కుటుంబం పాడైపోతుందండి, ఒక తాగుడు వల్ల కుటుంబం పాడవుతుంది అంటే తాగుడు దాన్ని ఏం చేయాలి అనేది ప్రభుత్వం ఆలోచించాలి. అలాగే పిల్లలు పాడైపోతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓయో వల్ల పిల్లలు పాడవుతున్నారు, పబ్లిక్గా పాడైపోతున్నారు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే నోరు మూసుకుని కూర్చుంటారు. చూడండి, ఒక కోర్టే కానీ ఏ రాష్ట్రమైనా సరే ఆ ప్రభుత్వం కానీ కోర్టులు కానీ ఏవైనా వాళ్ళు కనుక ఒక నియమం రూల్ పెడితే ఎవరు అతిక్రమించి ముందుకు వెళ్తారో మీరు చెప్పండి. వెళ్ళారు అంటే వాళ్ళకి శిక్షలు తప్పవు, శిక్షకి సిద్ధమైతే చేస్తున్నారు.
అలాగే ఇలాంటివి కూడా కఠినమైనటువంటి రూల్స్ పెట్టినట్టయితే ఇళ్ళు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటాయి, దేశమే బాగుంటుంది. 1000-1500కే ఒక్క రోజుకి ఒక రూమ్ దొరుకుతుంటే అసలు జనానికి అయితే పట్టపగ్గాలు ఉండట్లే. వెళ్ళిపోవడం, ఎవరితో పడితే వాళ్ళతో రూమ్ బుక్ చేసుకోవడం. మీరు ఇందాక అన్నారు కదా అసలు చెదపురుగుల్లా తయారవుతున్నారు. నిజంగా వాళ్ళ శరీరాన్ని కూడా కుళ్ళబెట్టుకుంటున్నారు. మల్టిపుల్ రిలేషన్స్. దీంతో అసలు ఇంకొక విషయం మర్చిపోతున్నారు. ఏంటి అంటే ఈరోజు సిఎంఆర్ కాలేజ్ లాంటి చోట లేడీస్ హాస్టల్స్ లో, గర్ల్స్ హాస్టల్స్ లోనే అక్కడ పనిచేసే వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టారు. మరి ఇలాంటి ఓఎస్ లో ఎంత సేఫ్టీ ఉంటుంది, ఎంత సెక్యూరిటీ ఉంటుంది? ఈ మధ్య కాలంలో సీసీ కెమెరాల్లో షూట్ చేసిన పోర్న్ వీడియోస్ కంటే కూడా ఇలాంటి న్యాచురల్ వీడియోస్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది. బట్ వీళ్ళు గుర్తించింది ఏంటి అంటే ఈ ప్రైవసీని కూడా వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయనేది కూడా గుర్తించట్లేదు. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు దీనికి ఒకటి చెప్తాను. ఇలాంటివి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి మనము ఈ పర్టికులర్గా ఇలాంటివి చేస్తూ ఉంటాం. కొంతమంది ఏమనుకుంటున్నారు, తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నారు. ఎస్, తెలిసిన వాళ్ళు కళ్ళు మూసుకుని కూర్చుంటున్నారు, మరి తెలియని వాళ్ళు కూడా కళ్ళు మూసుకునే కూర్చుంటున్నారు కదా. అందరూ కూడా కళ్ళు తెరిస్తే దేశం, ఇదంతా రాష్ట్రం అన్నీ బాగుంటాయి. ఇప్పుడు ఈ పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి రూమ్ తీసుకోవడం కాదండి, గ్రూప్గా వెళ్తున్నారు. గ్రూప్గా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఒక దాంట్లో అందరూ పోసుకుని తల ఒక సిప్పు తాగడము, ఒక సిగరెట్ అందరూ తల ఒక పఫ్ తీసుకోవడము, ఆ ఎంగిలి ఫుడ్ని ఒకళ్ళ ఎంగిలి ఒకళ్ళు తినడము, ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ ఎక్స్చేంజ్, వైబ్స్, అదే ఇంకా ఇంకా ఇవే కాదు, ఒక అమ్మాయిని ముగ్గురు షేర్ చేసుకుని బెడ్ షేర్ చేసుకోవడము, డ్రగ్స్, ఆ కార్యక్రమాలన్నీ చేసుకోవడము. అసలు ఎంత నీచమైనటువంటి వాతావరణము, ఎంత దరిద్రమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఊహించుకోండి, ఎంత వాంతి వస్తుంది అనమాట. అటువంటి వాతావరణంలో ఒక ఆడపిల్ల 3-4 అబ్బాయిలతో గడిపితే అది ఆ అమ్మాయి ఫ్యూచర్ ఏంటండి? ఇప్పుడు తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నారా మీరు అనే వాళ్ళందరికీ ఇది సమాధానం కావాలి. ఇది మీలో ఒక ప్రశ్నను కూడా తీసుకురావాలని చెప్పి నేను చెప్తున్నాను. ఇది కళ్ళు తెరవండి. మీ పిల్లలు ఆఫీసా, ఇల్లా, కాలేజా, ఇల్లా, పెళ్ళిగానమ్మాయిలు అయితే తర్వాత ఎక్కడికన్నా వెళ్తానంటే కాళ్ళు ఎరొక్కట్టండి, విరక్కొట్టి ఇంట్లో కూర్చోబెట్టండి. ఏం అవసరం లేదు, నువ్వు ఒక సిగరెట్ తాగొద్దు, ఒక మందు తాగొద్దు, ఒక అబ్బాయితో వెళ్ళొద్దు. ఇంట్లో నీకేం కావాలో చక్కగా వండుకో, మీ అమ్మతో వండించుకో, అందరం కలిసి తిందాం. కావాలంటే మనమే చక్కగా కూల్ డ్రింక్స్ తెచ్చుకుందాం, తాగుదాం, మనం ఇలా ఎంజాయ్ చేసుకుందాం. అంతగా తాగాలి అని అనిపిస్తే కూల్ డ్రింక్ కూడా ఒక రకమైనటువంటి విషయమే. అయినా కూడా నీకు ఆ కల్చర్ బాగుంది, ఇష్టం అంటే పోనీ మనమే ఒక కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చుకుని తలా గ్లాస్ పోసుకుని తాగి ఇంట్లోనే ఎంజాయ్ చేద్దాం. పోనీ ఇలా ఇలా ఈ రకంగా ఫ్యామిలీ టైప్గా. నువ్వెందుకు అలా వెళ్ళి అవే తాగాల? మరి దాని తర్వాత ఏం జరుగుతుంది? నిన్ను, నీ శరీరాన్ని ఎంతమంది ముట్టుకుని షేర్ చేసుకుని నీ జీవితాన్ని ఎంత చింపేస్తున్నారో అర్థమవుతుందా? అసలు తల్లిదండ్రులకు అర్థమవుతుందా? నా కూతురు జీవితం ఇట్లా చింపేస్తున్నారు బయట అని అర్థమైతే ఏ తల్లిదండ్రికైనా సరే నువ్వు ఆఫీస్ టైంకి వెళ్ళి ఆఫీస్ టైం ముగిసే టైంకి ఇంటికి రావాలి. ఈ టైమింగ్స్ ఆ పిల్లకి తెలుస్తుంది, పేరెంట్స్కి తెలుస్తుంది. ఆ టైంకి నువ్వు ఇంట్లోంచి వెళ్ళాలి, ఆ టైంకి ఇంట్లోకి రావాలి. పెళ్ళయ్యే వరకు, పెళ్ళయిన తర్వాత భర్త కూడా తీసుకోవాలి అటువంటి రెస్పాన్సిబిలిటీ, అతను కూడా అలాగే ఉండాలి. టైంకి వెళ్ళండి, టైంకి ఇంటికి రండి, ఇంట్లో వండుకోండి, ఇంట్లో తినండి. మీరు ఒకవేళ మంచిగా ఉండి ఇంటికి వచ్చేస్తే కూడా ముందు రోడ్ ఎక్కాలి. అప్పటి వరకు అలసిపోయానో అని చెప్పి పడుకుందామని ట్రై చేస్తారు, రెస్ట్ కోసం. మళ్ళీ 5 నిమిషాల్లో లేచి రోడ్డు మీద తిండి తిందాం పదం అని చెప్పి ఇద్దరు కలిసి బయలుదేరుతారు. ఎందుకు అలా? 1 గంట రెస్ట్ తీసుకోండి, ఫ్రెష్ అవ్వండి, లేచి ఇంట్లో ఇద్దరు వండుకోండి, లేదా ఇష్టమైంది వండుకోండి, తినండి, ఆనందంగా గడపండి. అటువంటి బాధ్యతని భర్త అనేవాడు, వయసు సంగతి పక్కన పెట్టండి. 25 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 22 అవ్వచ్చు అబ్బాయికి. భర్తే. నువ్వు భర్తగా ఎలా ఉండాలో తెలుసుకున్న తర్వాతే నువ్వు ఎన్నేళ్ళకైనా పెళ్లి చేసుకో. నువ్వు భార్యగా ఎలా ఉండాలో తెలుసుకోవాలని తెలుసుకుని ఎన్నేళ్ళకైనా నువ్వు పెళ్లి చేసుకో, ఏ వయసులోనైనా. అప్పుడు పెళ్లి ఏజ్ ఎంతండి అని అడగాల్సిన అవసరం ఉండదు. విచక్షణ జ్ఞానం ఉంటే ఏ ఏజ్లోనైనా పెళ్లి చేసుకోవచ్చు. ఇలా కనుక భర్త తండ్రి పాత్ర తీసుకున్నట్టయితే ఆడపిల్లలు ఇట్లా ఆగం అవ్వకుండా ఉంటారు. ఒక పద్ధతికి అలవాటు. భయం అనేది మనిషికి ఉండాలి. ఆ భయం అనేది ఉంటే తప్పు చేయరండి. ఆ భయం లేకపోవడం వల్ల ఒక కట్టుబాటు, ఒక రూలు లేకపోవడం వల్ల అమ్మాయిలు బరి తెగించి ఇలా వెళ్తున్నారు. అబ్బాయిలు కాదా అంటే అబ్బాయిలు ఎటు బరి తెగించారు. ఇప్పుడు నువ్వు ఎదురుగుండా ఒక ప్లేట్ నిండా స్వీట్ పెట్టి తినద్దు అంటే ఎవడు ఊరుకుంటాడు? తినాలని అనిపిస్తుంది ఎవరికైనా సరే స్వీట్ అనేది. అలాగే ఒక అమ్మాయి ఎదురుగుండా 4 అబ్బాయిలతో కూర్చొని రెచ్చగొట్టే విధంగా చిన్న ఇంత
తయారు చేసిన వాడిని చెప్పుకోవచ్చండి. ఇంతంత నిక్కర్లు, జస్ట్ ఇంతే, ఆ నిక్కర్లు వేసుకొని పైన ఒక ఇంత ఉంటుంది, అది వేసుకొని నువ్వు ఎంత ఉన్నావో నీకు ఇంత బట్టలు వేసుకొని వాళ్ళ ముందు నువ్వు రెచ్చగొట్టే విధంగా వాళ్ళ గ్లాసులో తాగుతున్నావు, వాళ్ళ సిగరెట్ నువ్వు పఫ్ తీసుకుంటున్నావు, మరి వాళ్ళ మీద ఇలా పడిపోతున్నావు, వాడి మీద పడి మరి వీటి మీద పడుతున్నావు. ఇవన్నీ అబద్ధం అని ఎవరు అనకండి, ఇవి ఖచ్చితంగా నిజాలు. మరి ఇవన్నీ నువ్వు చేస్తున్నప్పుడు నీ జీవితం ఏంటి? ఇలా మీ పిల్లల జీవితాలు అవ్వకూడదంటే చూడండి, ఏ స్థాయి అనేది లేదు ఇక్కడ. అన్ని స్థాయిలు వాళ్ళ పిల్లలు, ఆడపిల్లలు వాళ్ళ ఇలాగే ఉన్నారు. ఖచ్చితంగా చెప్తున్నా నేను. అంటే ఆ వేలో ఉన్న వాళ్ళ గురించి, లేని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. అన్ని స్థాయిలలో వాళ్ళు కూడా ఇలాంటి స్టేజ్లో ఉన్నారు కొంతమంది పిల్లలు. వాళ్ళ గురించి మాత్రమే, వాళ్ళ పేరెంట్స్కి మాత్రమే నేను చెప్తున్నాను. కాళ్ళు విరక్కొట్టి ఇంట్లో కూర్చోపెట్టగలిగినాడే మీరు పేరెంట్స్ అనిపించుకుంటారు. ఆ పిల్ల జీవితం కూడా బాగుంటుంది. అంటే పిల్లలకి తల్లులు బాగా సపోర్ట్ ఇస్తున్నారండి. తల్లులు బాగా సపోర్ట్ ఇచ్చి వాళ్ళు వెంట తీసుకుని షాపింగ్లకి, షికార్లకి ఇద్దరు ఒకటేలాంటి బట్టలు వేసుకుని, అది తప్పండి. నువ్వు కంఫర్ట్ కోసం వేసుకుంటున్నాను అనే ఆ మాటలో ఇప్పుడు ఒక ఫ్యాషను, పిల్లతో సమానంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చేసారు. కాబట్టి తల్లి తల్లిలాగా ఉండాలి, పిల్ల పిల్లలాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు పిల్లలు బాగుంటారు, అన్నీ బాగుంటాయి. పెళ్ళైన వాళ్ళకి, అది కూడా ఐడి ప్రూఫ్ చూపించిన వాళ్లకు మాత్రమే ఓయో రూమ్స్ ఇవ్వాలి అని మీరట్లో ఓయో మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఎవరో రూల్స్ పెట్టడం, ఎవరో రెగ్యులేషన్స్ పాటించడం కాదు, మీ జీవితానికి మీరే పరిమితులు విధించుకోండి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.